నమస్కారం వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బూసాన్ నగరంలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సిఎల్ నుంచి రైలులో బూసాన్ చేరుకున్న మంత్రి లోకేష్ ఏపీ ఈడీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అపెక్స్ కొరియా పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కొరియా మైరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అనుకూల విధానాలను పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. తర్వాత బిఎన్కే ఫైనాన్షియల్, బుయాంగ్ గ్రూప్, హ్యూంగ్ సాంగ్ గ్రూప్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశం కానున్నారు. పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాల అనంతరం సాయంత్రం షూఆల్స్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. బూసాన్ పర్యటన ముగించుకొని రాత్రికి తిరిగి సియోల్ చేరుకోనున్నారు. దక్షిణ కొరియాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బూసాన్ లో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించే దిశగా మరో కీలక అడుగు పడింది. ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అపెక్స్ కొరియా పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగాన్ని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అపెక్స్ కొరియా అనుసంధాన వేదికగా పనిచేస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పరిశ్రమలు, యూనిట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు అవసరమైన సహాయ సహకారాలు, సేవలను కూడా ఈ విభాగం అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఏపీ ఈడీబీ సీఈఓ సగ్లే షణ్మోహన్, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ సీఈఓ ప్రవీణ్ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్ శుభం బన్సాల్ తో పాటు దక్షిణ కొరియాకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ బూసాన్ లో బూయాంగ్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సంస్థను కోరారు. రాష్ట్రంలో సింగిల్ విండో అనుమతులు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, మెరుగైన లాజిస్టిక్ కనెక్టివిటీ అందుబాటులో ఉన్నాయని లోకేష్ వివరించారు. ఏపీలో తయారీ యూనిట్ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, రెడీ బిల్డ్ షెడ్ల కోసం అన్వేషిస్తున్నామని బూయాంగ్ గ్రూప్ సీఈఓ ర్యాంగ్ కాంగ్ తెలిపారు.
పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారీ, కమిటీ సభ్యుడు హర్షవర్ధన్ శృంగ్లా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. పార్లమెంట్ సభ్యుల నైతిక ప్రవర్తనను పర్యవేక్షించడంలో ఎథిక్స్ కమిటీ కీలక పాత్ర పోషిస్తోంది. एथिक्स आचार समिति ने हैदराबाद और तिरुपति का दौरा किया और आज भगवान वेंकटेश्वर की कृपा से उनके दर्शन प्राप्त किए और उनके दर्शन प्राप्त करके हमने प्रार्थना की कि महालक्ष्मी और श्री विष्णु उनकी कृपा से भारत की अर्थव्यवस्था बहुत तेजी से बढ़ रही है और हमने ये प्रार्थना की कि सारे देश में समृद्धि आए, सुख बना रहे और भारत विश्व की प्रमुख आर्थिक और सामरिक शक्ति बने। ये भगवान विष्णु से हमने प्रार्थना की। As part of the Parliamentary Ethics Committee, which is led by our chairman, Shri Ghanshyam Das Tiwari. We also have Veda Raghunandan, the DG, with us. Madam is also here. We have several senior officers also part of the delegation. We are very grateful and very, I would say, it's a matter of great honor for us that we are here today in this holy, sacred land of Tirupati. We have just had the opportunity of a darshan to Lord Venkatesh, and I think we have always also requested and prayed for the success of our country, for the well-being of our people, and for the vision of a Viksit Bharat to be attained. And I think we are all very, very gratified with the sort of devotion that we have seen here, with the sort of efficiency with which the Devasthanam Trust is managing the place, and we are very grateful for God's blessings and His మీడియా మిత్రులకు ఈరోజు ఈ భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మా ఎథిక్స్ కమిటీ తరఫున మేమందరం రావడం జరిగింది. ముఖ్యంగా మా చైర్మన్ గారు ఘనశ్యామ్ తివారీ సార్, హర్షవర్ధన్ సింగ్లా గారు రాజ్యసభ ఎంపీ వెస్ట్ బెంగాల్ నుంచి, అండ్ సీనియర్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఈడీస్, ఎండీస్ అందరూ రావడం జరిగింది. ఫస్ట్ టైం 20 years తర్వాత ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీటింగ్ పెట్టడం జరిగింది. వీరి ఘనశ్యామ్ తివారీ సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. ఎస్బీఐ, ఆల్ బ్యాంక్స్, బిహెచ్ఈఎల్, ఆల్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఆల్ కమిటీలో డిస్కషన్ చేయడం జరిగింది. అలానే మన తిరుపతి చాలా గొప్ప దేవుడి వల్ల చాలా గొప్ప ప్రాంతం, అందువల్ల ఇక్కడ మీటింగ్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ తరఫున తిరుపతిలో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అండ్ గెయిల్ అండ్ ఐఓబి, హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ అందరూ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు రావడం జరిగింది. చాలా కూలంకషంగా జరిగింది, గొప్పగా జరిగింది. అలానే ఈరోజు మన టీటీడీ అధికారులు కూడా చాలా గొప్పగా మా అందరికీ మంచి దేవుడి దర్శనం కల్పించారు. అందరికీ శాంతి జరగాలి, మన భారతదేశం మంచిగా గొప్పగా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు గొప్పగా ఉండాలని కోరుకుంటూ, ప్రజలందరూ సుఖంగా ఈసారి వర్షాలు తొందరగా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దోమలు లేని నగరంగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు భూగర్భ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, ఈ నెలాఖరుకు ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఏఐఎస్ టవర్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్ కావచ్చు, లేదా అధికార భవనాలు 4026 కావచ్చు, 5 ఐకానిక్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు, హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, గవర్నర్స్ బిల్డింగ్ కావచ్చు, జ్యుడిషియల్ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో షెడ్యూల్ ప్రకారం ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు అయితే పూర్తి అయిపోయింది, ఎమ్మెల్యేల యొక్క బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి. ఎమ్మెల్సీలు అయితే ఈ మంత్ ఎన్నిక అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ ఏజెన్సీ వాళ్ళు, ఎమ్మెల్యేలు అయితే ఈ నెల 15వ తేదీ అఫీషియల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ మంత్ ఎన్నిక ఎమ్మెల్సీ,
ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. జిఐడి వాళ్ళ ప్రొసీజర్లో అధికారులకు అలాట్ చేయబోతున్నారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గెజిట్ ఆఫీసర్స్, నాన్ గెజిట్ ఆఫీస్కి యొక్క టవర్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. కొన్ని మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఎండ్కి కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం. ఇంత వేగవంతంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ, అటు ట్రంక్ రోడ్స్ అయినా లేఅవుట్స్ అయినా, రోడ్లు అంటే ఉత్తర రోడ్ వేయటం కాదండి. రోడ్డు అంటే నేషనల్ హైవే లాగా నేషనల్ హైవేతో కంపేర్ చేస్తున్నారు. నేషనల్ హైవేలు రోడ్డు మాత్రం వేస్తారు. ఎక్కడన్నా టౌన్ వస్తే టౌన్ దగ్గర లైట్స్, పక్కన డ్రైన్స్ కడుతున్నాయి. ఇది ఒకప్పుడు ఉండేది కాదు. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇక్కడ యూజీడీ బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వాటర్. వర్షాకాలం పడే నీళ్లు కూడా భూమి లోపలే వాటర్. ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తాయి. దోమలు వస్తే మీకు తెలిసిందే. అందుకని దోమలు లేని నగరం చేయటానికి యూజీడీ అయినా అండర్ గ్రౌండే, తర్వాత వచ్చి రెయిన్ వాటర్ వచ్చినా అది కూడా అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండే, అదర్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండే. రీయూజ్డ్ వాటర్ కూడా యాక్చువల్గా కింద పైప్ లైన్లు వేస్తున్నాం. ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుంటారో ఇంట్లో వాడిన వాటర్ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆ లైన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి. కాబట్టి ఇంత టైం లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. రాష్ట్రంలో చర్మకారుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తామని మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, సవిత తెలిపారు. అమరావతి సచివాలయంలో లీడ్ క్యాప్ లెదర్ షోరూమ్ ను మంత్రులు ప్రారంభించారు. చర్మకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎడవల్లి, జీకొండూరులో లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కుల వృత్తిదారులకు శాశ్వత ఉపాధితో పాటు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆధునిక పరికరాలు అందిస్తున్నామని మంత్రులు తెలిపారు. మా మినిస్టర్ గారు బాల వీరాంజనేయ స్వామి గారు, మా సెక్రటరీ గారు, నాయక్ గారు, ఎండి గారు అందరం కలిసి ఈరోజు లిడ్ క్యాప్కి సంబంధించినటువంటి అవుట్లెట్ని మన సెక్రటేరియట్లో ఓపెన్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక మా పెద్దలు చెప్పినట్టు లిడ్ క్యాప్కి సంబంధించినటువంటి భూముల్ని, లిడ్ క్యాప్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని మొత్తాన్ని కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసేసింది. అన్యాక్రాంతం చేయడానికి చాలా ప్రయత్నం చేసి చాలా వరకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అంటగట్టినటువంటి పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 1.5 సంవత్సరం దాటిందంటే ఈ 1.5 సంవత్సరంలో మేము లిడ్ క్యాప్ ద్వారా అనేకమైనటువంటి పనులు పూర్తి చేశాం. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు గిద్దలూరులో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దాదాపు 90% పూర్తయినాయి. ఒక 10% ఒక నెల 2 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో లిడ్ క్యాప్ సొంతగా మ్యానుఫ్యాక్చర్ చేయబోతా ఉంది. ఇవి రేపటి నుంచి ఈ షోరూంలోకి వచ్చేటువంటి మెటీరియల్ అంతా కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచే ఇక్కడికి రాబోతా ఉంది. నమస్కారం. ఈరోజు రంగరంగ వైభవంగా మరి లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో చైర్మన్ గారు, మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, మరి అధికారులు, మేము అందరం కలిసి ఇక్కడ లిడ్ క్యాప్ షోరూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే యువతకు ఒక స్ఫూర్తిగా, మరి గతంలో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. మరి ఈ 2 సంవత్సరాలు మరి లిడ్ క్యాప్ కార్పొరేషన్ ద్వారా అనేక పెనుమార్పులు తీసుకురావడం కూడా జరిగింది. సేల్స్ కూడా బాగా పెంచడం జరిగింది. ఒక పక్క ఉపాధి చూపిస్తూ, ఒక సంపద చూపిస్తూ, దానితో పాటు ఇక్కడికి విచ్చేసిన ప్రజల సైజులు తీసుకొని కూడా సైజెస్ తీసుకొని వారు కావాల్సిన, ఇప్పుడు అందరికీ అన్ని రకాల పర్ఫెక్ట్ సైజ్ దొరకదు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ సైజులు తీసుకొని కూడా వాళ్ళు ఆర్డర్ తీసుకొని వితిన్ ఒక 2 వీక్స్ లో వాళ్ళకి మరి ఎలాగో ఇక్కడికి సచివాలయం ఉద్యోగస్తులు కావచ్చు, మరి ప్రజలు కావచ్చు, అనేక సమస్యలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి మరి అలాంటి అవకాశం కూడా కల్పించారన్న విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళలకు కావచ్చు, ఇక్కడ లెదర్ ఐటమ్స్ అన్ని మన ప్రాంతంలో తయారు చేసిన వస్తువులన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా మరి డిపార్ట్మెంట్ కూడా మరి చాలా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి ఇక్కడ సచివాలయం ఉద్యోగస్తులకు ఇక్కడ వచ్చే పర్చేజ్ చేసేవారు అందరికీ కూడా 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము కూడా ఇంత క్వాలిటీ ఐటమ్ దొరుకుతుందని అయితే అనుకోలేదు. వాస్తవానికి
క్వాలిటీ అలాగే ఉంది. మరి డిజైన్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక విభాగమైనటువంటి లిడ్ క్యాప్, ఈ లిడ్ క్యాప్ విభాగంలో సెక్రటేరియట్లో ఒక అవుట్లెట్ పెట్టి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, మనం 10% డిస్కౌంట్ తోటి లెదర్ ఐటమ్స్ ఇక్కడ మనం సేల్స్ పెడుతున్నాం. షూస్, చెప్పల్స్, హ్యాండ్ బ్యాగ్స్, వ్యానిటీ బ్యాగ్స్ అండ్ బెల్ట్స్ ఇలాంటి రెగ్యులర్గా జీవితంలో మనకు అవసరమైన వస్తువులు మనం అక్కడ సేల్స్ పెట్టాం. ఈ విధంగా చొరవ తీసుకున్నది మా లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు గారు. పూర్తి సహాయ సహకారాలు మా సెక్రటరీ నాయక్ గారు, ఎండి ప్రసన్న వెంకటేష్ గారు, సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రజలు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత దీని సేవల్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, మేము వచ్చేసరికి లిడ్ క్యాప్ అనేది పూర్తి స్థాయిలో అచేతనంగా ఉన్నటువంటి పరిస్థితి. లిడ్ క్యాప్లో ఈరోజు డెసిషన్స్ మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి షూస్ ఆర్డర్స్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా లిడ్ క్యాప్లో సిబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో సిబ్బంది నియామకం చేసుకొని పూర్తి స్థాయిలో ఫంక్షన్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు కొన్ని చోట్ల అన్యాక్రాంతమైనటువంటి ఆస్తుల్లో కూడా కోర్టు కేసుల నుంచి విడిపించుకొని స్వాధీనపరచుకున్న విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఖరీదైనటువంటి భూములు కూడా స్వాధీనం చేసుకున్నాం. దీంతో పాటుగా ఈరోజు మనం జీకొండూరు, అదేవిధంగా ఎడవల్లి, ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో కూడా షూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పూర్తి చేసుకోబోతున్నాం. తొందరలోనే కొద్ది నెలల్లోనే ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఈ విధంగా తీసుకురావడంలో కృషి చేసినటువంటి మా అధికారులని, అదేవిధంగా మా చైర్మన్ని, సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని సద్వినియోగం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల, మహిళల వసతి గృహాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. పుట్టిన ఆడ శిశువు నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడమే లక్ష్యమన్నారు. మహిళా ప్రాంగణం, సఖీ నివాస్, గిరిజన బాలికల వసతి గృహం, ప్రభుత్వ ఉద్యోగినుల వసతి గృహం, అనాథ పిల్లల వసతి గృహం, వృద్ధ మహిళల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన మరమ్మతులను వెంటనే పూర్తి చేసి ప్రతి వసతి గృహాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. వీళ్ళకి ఫుడ్ అది బాగానే ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏ బిల్డింగ్ ఏ పర్పస్ చేస్తే ఉన్న బిల్డింగ్ అన్ని రిపేర్ చేయాలి. యాక్చువల్లీ సూటబుల్ కాబట్టి ఇందులో ఒక స్పేస్ పర్మిట్ చేస్తే దీనిలో స్ట్రేట్ రావడం ఓపెన్ కాదు. అందులో అన్ని యూనిట్స్కి కావాల్సిన ప్లేస్ గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేసి గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులకు 3 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డిపార్ట్మెంట్స్ అధికారులందరూ ఇక్కడ నుంచి మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్న ఏసీఎల్బీస్, అదేవిధంగా సిఓస్, డిఆర్డిఓస్, డిపిఓస్, ఈఆర్, ఈఆర్ఎస్ఎస్, అదేవిధంగా జీపీ శాప్ మాట్లాడడానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఈ మధ్యకాలంలో ఒక 2 కాన్ఫరెన్సెస్ నేషనల్ వైడ్ గా సెంట్రల్ లెవెల్ లో ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఒకటి
మరి ఏపీజీ రామ్జీ నూతన మన ఉపాధి హామీ చట్టం, అదే కాకుండా గ్రామ పంచాయతీలో కూడా 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్, ఇంప్లిమెంటేషన్స్, రూల్స్ రెగ్యులేషన్స్ మీద నేను మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకిషోర్ గారు, దివ్య గారు, గ్రామ పంచాయతీలలో దాదాపుగా లాస్ట్ 2 years మనకు సర్పంచెస్ లేకపోవడంతో ఫండింగ్ కానీ ఇతర సమన్వయం కానీ కొంత అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా గ్రామంలో లోకల్ ప్రజాప్రతినిధులు లేక ఇబ్బంది పడ్డాం. బట్ లాస్ట్ 4-5 years నుంచి 4-5 months నుంచి మనకు ఎలక్షన్స్ ప్రాబ్లం లేదు కాబట్టి గ్రామంలో సర్పంచెస్, సర్పంచ్, వార్డు మెంబర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి యూనిటీగా ఈ అన్ని శాఖలు ఇక్కడ తీసినటువంటి అన్ని దాదాపు 5 శాఖలు ఉన్నాయి. అందరం సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా ఆ గ్రామాలన్నీ అభివృద్ధి పనుల్లోకి వెళ్తాయి. ఒక డిపార్ట్మెంట్ ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళ పని తీసుకొని బయటకు వస్తే ఇంకొకరికి అక్కడ ఖర్చు పెట్టినా కూడా ఇంకొక కనెక్టివిటీ దానికి అంటే ఒక సమన్వయం లేకపోవడం వల్ల గురించి కానీ ఇవ్వడం జరిగింది. గురుకుల విద్యార్థినుల భద్రత, మౌలిక వస్తువుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు తెలిపారు. మడికొండ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల అభివృద్ధికి 28 లక్షలు మంజూరు చేయడంతో పాటు తన 1 నెల వేతనం నుంచి 2.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇటీవల విద్యార్థిని కుక్క కాటుకు గురైన ఘటన నేపథ్యంలో పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిస్థితులను సమీక్షించారు. అందరికీ నమస్కారం. మొన్నటి రోజు అంటే సండే రోజు నాకు సమాచారం రాగానే పాపను కుక్క కరిచిందనగానే నేను వచ్చి చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పిల్లలు మన పిల్లలు, వారిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనది, వారి యొక్క బాధ్యతలు చూడాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము ముందుకు పోతున్నాం. కాబట్టి ఇమీడియట్లీ మేము ఈ హాస్టల్ను తనిఖీ చేసి ఏమేమి లేకున్నాస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు, నేను కూడా చైర్మన్, మా గ్రంథాలయ చైర్మన్, మరి చైర్మన్, మున్సిపల్ కమిషనర్ గారు అందరం, మా నాయకులందరూ కూడా వచ్చి తలావంతుగా సాయం చేస్తూ ఈరోజు క్యాంపస్ అంతా శుభ్రపరిచే విధంగా ఏర్పాటు చేసినాం. పిల్లలు స్నానాలు గదిపోయినప్పుడు ఆ కుక్కలు ఇక్కడ ఏదైతే మున్సిపాలిటీ ఊర్లలో పట్టిన కుక్కలను తెచ్చే డంప్ యార్డ్లో ఉన్న కుక్కలన్నీ ఇక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు తినంగా మిగిలింది ఆ ఫుడ్ అంతా వాళ్ళని వేస్తారు కాబట్టి కుక్కలు వాటి కోసం వచ్చి మొన్న పాపం కరవడం జరిగింది. పాపం ఆ టీచర్స్ ధైర్యం చేసి ఆ పీటీ టీచర్ వాళ్ళందరూ పాపను రెస్క్యూ చేసింది. సో నాకు సమాచారం చెప్పగానే వచ్చి అన్ని లాస్ట్ ఇయర్ మేము దీనికి ఎస్టిమేషన్ చేసినాం ఫెన్సింగ్ చేయాలనే ఉద్దేశంలో. సో అది ప్రాసెస్లో ఉంటే అది సరైన ప్రాసెస్లో కాలేదు కాబట్టి మళ్ళీ మేడం మన కమిషనర్ గారికి చెప్పి దాన్ని చేయించాల్సిన బాధ్యత కమిషనర్ గారికి అప్పచెప్పింది. సో డాగ్స్ రాకుండా మొత్తం టోటల్గా వాళ్ళన్నీ ఫెన్సింగ్ చేసే విధంగా బార్బుడ్ వైర్ అంటాం మనం బార్బుడ్ వైర్ రౌండ్ ఉంటుంది, అసలు ఏది వచ్చినా కూడా కట్ అయిపోతుంది వాళ్ళకి దూరం అంటే. సో బార్బుడ్ వైర్ ఫెన్సింగ్తో చుట్టూ వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు ఆదేశించారు. హనుమకొండలోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. రెడ్ క్రాస్ భవనం వెనుక ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేసిన కలెక్టర్ సీళ్లను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎం గోడౌన్ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. షిఫ్ట్ల వారీగా కేటాయించిన విధులను సమయ పాలనతో నిర్వర్తిస్తూ గోడౌన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా జిల్లా పర్యటన నేపథ్యంలో హనుమకొండలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ తో కలిసి కళాశాలను సందర్శించిన కలెక్టర్ మౌలిక వస్తువులు, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లు, కిచెన్, ప్లే గ్రౌండ్ ను తనిఖీ చేసి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులతో మమేకమై వారి చదువు, అభ్యాస నైపుణ్యాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వారిని ప్రోత్సహించారు. అలాగే వంటశాల, స్టోర్ రూమ్ లో పరిశుభ్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆడిటోరియం ఉంది మేడం, వాళ్ళతో ఇంటరాక్షన్ అంటే డైరెక్ట్ తీసుకువచ్చి ప్రైవేట్ ఆకాశ్ నోట్స్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను గుర్తు చేస్తూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇడుపులపాయ ఘాట్ వద్ద వైఎస్ఆర్ సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబం అంటే కోట్లాది ప్రజల కుటుంబం అని అన్నారు. కేవలం 5 ఏళ్ల పాలనలోనే ప్రతి గడపకు అభివృద్ధి సంక్షేమాన్ని చేర్చిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ, జలయజ్ఞం వంటి పథకాలు, పేదల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కార్యక్రమాలను అమలు చేసి లక్షలాది మందికి మేలు చేశారని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ తో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగారని, ఆరోగ్యశ్రీ పథకం అనేక కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. వైఎస్ఆర్ ఒక లెజెండరీ నాయకుడని, ఆయనకు మరణం లేదని, ఈ రోజుకి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ను స్మరిస్తున్న ప్రతి తెలుగు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. మంది ప్రజలు కలిగిన కుటుంబం. ఎంతో మంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నారు.
రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును ఈ రోజు వరకు కోట్ల మంది ప్రజలు మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలలో ఎంతమందికి ఎంత మేలు చేశాడు అంటే దానికి రుజువు ఆయన చనిపోతే 700 మంది దాదాపు ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చనిపోయాడు. రైతులకి పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి. ఉచిత విద్యుత్తో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఇలాంటి ఎన్నో రాజశేఖర రెడ్డి గారు మనస్సు పెట్టి చేశారు. పేద విద్యార్థులు డబ్బు లేని కారణంగా వాళ్ళ చదువు ఆగిపోకూడదు అని, ఆశ చచ్చిపోకూడదు అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతో మందికి ప్రాణం పోసింది. ఇంకా ఆశ లేదు, చచ్చిపోతాము అనుకున్న వారు ఎంతో మంది జీవితాలను ఆరోగ్యశ్రీ నిలబెట్టింది. ఉచితంగానే పెద్ద పెద్ద హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోగలిగారు. మైనారిటీ రిజర్వేషన్లు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ప్రత్యేకం. ఆన్ ద హోల్ రాజశేఖర రెడ్డి గారు హీ వాజ్ అన్ ఎక్సెంప్లరీ లీడర్, an outstanding individual, a great visionary. రాజశేఖర రెడ్డి గారు ఇన్ షార్ట్ ఒక లెజెండ్. ఆయనకి మరణం లేదు. మరొకసారి ఈరోజు కోట్ల మంది తెలుగు ప్రజలు ఆయన స్మరించుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.